హాయ్ అండి, నేను సుమిత్ర. కొబ్బరి పాలతో అన్నం రైస్ చేస్తున్నాను. నేను 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ముందుగా ఉంచుకున్నాను. కొబ్బరిని 1 కొబ్బరికాయ తీసుకొని మిక్స్ చేశాను. వాటిని కొన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాను లైట్గా. ఒక హాఫ్ క్యారెట్, కొన్ని బీన్స్ తీసుకున్నాను అండ్ గ్రీన్ పీసెస్ కూడా తీసుకున్నాను కొన్ని. అండ్ అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 2 మిర్చీస్ తీసుకున్నాను, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. అలాగే జీలకర్ర, పోపు దినుసులు, మిరియాలు, జీలకర్ర, కొన్ని స్పైసెస్ తీసుకున్నాను. ఇలాచి, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క ఇవి. సో ఇప్పుడు గిన్నె హీట్ ఎక్కింది. ఇందులో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ లైట్గా వేసుకొని సరిపోతుందండి. ఎందుకంటే కొబ్బరి మిల్క్లో మనకు ఆయిల్ ఉంటుంది ఆల్రెడీ. సో అందుకని నేను కొంచెం లైట్గానే వేస్తున్నాను. జీలకర్ర, బిర్యానీ కొంచెం స్పైసెస్ చేస్తాను. బిర్యానీ ఒకటి మిర్చి, ఇప్పుడు చేసుకొని వేసుకుంటే కట్ చేసి పెట్టుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ లోపల ముందుగా తీసి పెట్టుకున్నాను కదా మిల్క్, కోకోనట్ మిల్క్, ఇవి వేసేస్తున్నాను. ఇవి కొంచెం మరిగిన తర్వాత దీన్ని మరగనిచ్చి కొంచెం మరిగాక ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకొని మూత పెట్టుకొని రైస్ కుక్కర్లో పెట్టుకొని ఎలక్ట్రానిక్ కుక్కర్లో పెట్టేస్తాను నేను. అది కుక్ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని ఇందులో రైస్ వేసేసుకున్నాము. మరిగిపోతున్నాయి కదా, వాటర్ మరుగుతున్నాయి. సో నానబెట్టుకున్న రైస్ వేసేసుకున్నాను. నార్మల్ రైసే తీసుకున్నాను నేను, బాస్మతి రైస్ తీసుకోలేదు. బాస్మతి రైస్ అయితే బాగుంటుంది, సో నేను ఎందుకో తీసుకోలేదు. ఒకసారి కలుపుకొని సాల్ట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని దీన్ని కుక్ చేసేసుకున్నాను. మూత పెట్టుకొని చూస్తారు కదా, ఇదే ప్రాసెస్లో చేసుకుంటే ఈ కోకోనట్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుందండి. దీంట్లోకి ఏదైనా గ్రేవీ లాంటి మసాలా కర్రీ ఏమైనా వేసుకుంటే కనుక సూపర్ ఉంటుంది. రైతాతో కంటే మసాలా గ్రేవీ ఏదైనా బాగుంటుంది. అదనమాట విషయం. ఇప్పుడు నేనైతే మూత పెట్టేసి దీన్ని ఒక 10 మినిట్స్ ఉడికించేసుకుంటే సరిపోద్ది. కుక్ అయిపోయిందండి. చూసారా రైస్ ఎంత బాగా వచ్చిందో. కొబ్బరి పాల రైస్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ఇందులో మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ స్పైసెస్ అన్నీ వేసాం కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. విషయం బాగా వచ్చింది కదా. దీన్ని రైతాతో తీసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతూ